హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు అడిగే కామెంట్స్ అన్నిటికీ నేను షార్ట్ వీడియో ద్వారా ఆన్సర్ అయితే ఇస్తాను. ఆ ఆన్సర్స్ అన్నీ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని కంపల్సరీగా క్లిక్ చేయండి. సో థంబ్నెయిల్ చూశారు కదా, లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో బెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ రీజనింగ్ అని వీడియో చేసినప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ అండ్ అలాగే ఇంగ్లీష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వమని అడిగారు. నేను అన్ని వీడియోస్ కంపల్సరీ చేస్తాను. ఈరోజు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రిపేర్ అవ్వాలి అంటే మనకి ఫ్రీ సోర్సెస్ కానీ పెయిడ్ సోర్సెస్ కానీ బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరున్నారు అంటే దట్ మీన్స్ ఒక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బ్యాంకింగ్ ప్రిపరేషన్లో జరిగేటప్పుడు ఎవ్రీడే లేదా కొత్త కంటెంట్ తీసుకురావడం కానీ, అన్ని టాపిక్స్ కవర్ చేయడం కానీ, ఎవ్రీడే క్లాసెస్ జరగడం కానీ, ఒక ఎగ్జామ్ ప్రిలిమ్స్ లెవెల్ నుంచి మెయిన్స్ లెవెల్ వరకు అన్ని చాప్టర్స్ కవర్ అయ్యేలాగా చెప్పడమే మనకి కావాల్సింది. సో నేను ప్రిపేర్ అయ్యే వాళ్ళే కాకుండా చాలామంది కూడా నేను చెప్పే పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యాకల్టీ 100% వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. దానికి సంబంధించిన ఈ వీడియో అనమాట. నార్మల్గా మీకు తెలిసి ఉండొచ్చు, అయినా సరే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని మనము 3 టైప్స్గా డివైడ్ చేసుకుంటే కనుక స్పీడ్ మ్యాథ్స్కి సంబంధించి, డిఏలకు సంబంధించి అండ్ అలాగే చాప్టర్ వైజ్గా సంబంధించి, అలాగే మెన్సురేషన్కి సంబంధించి మనం డివైడ్ చేసుకొని ప్రిపేర్ అవుతూ ఉంటాం. లైక్ స్పీడ్ మ్యాథ్స్ అనేటటువంటిది ఎందులో ఏమేమి కవర్ అవుతాయంటే అందరికీ తెలుసు. సో సింప్లికేషన్స్ కానీ, అప్రాక్సిమేషన్స్ కానీ, నెంబర్ సిరీస్ కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో నెంబర్ సిరీస్ మీరు చదివేటప్పుడు మిస్సింగ్ నెంబర్ సిరీస్ ఉంటాయి, రాంగ్ నెంబర్ సిరీస్ ఉంటాయి. అలాంటివి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇందులో 2 టైప్స్ ఏంటంటే ప్రిలిమ్స్ లెవెల్ వేరే ఉంటాయి, మెయిన్స్ లెవెల్లో కూడా వేరే ఉంటాయి. ప్రతి చాప్టర్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే అడిగే విధానంలో కానీ, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అడుగుతున్నారు, ఎంత లెందీగా అడుగుతున్నారు, ఎంత డెప్త్ అడుగుతున్నారు అనేది మనం చూసుకొని ప్రిపేర్ అవ్వాలి. ప్రిలిమ్స్ లెవెల్లో ఉన్న సబ్జెక్టే మెయిన్స్ లెవెల్లో ఉంటుంది, బట్ క్వశ్చన్స్ని అడిగే తీరు కానీ, డెప్త్ కానీ డిఫరెన్స్ ఉంటుంది. సో డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా చాలా టైప్స్ ఉంటాయన్నమాట. ప్రిలిమ్స్ లెవెల్ అయితే నార్మల్గా టేబుల్ డిఐ కానీ, పైచార్ట్ డిఐ కానీ ఇస్తూ ఉంటారు. సో మెయిన్స్ లెవెల్ వచ్చినప్పుడు ఈ ట్యాబ్లెట్ డిఐ, కేస్లెట్ డిఐ, పై చార్టు, గ్రాఫ్ ఇలా సంబంధించిన క్వాంటిటీ 1, క్వాంటిటీ 2 అని, డేటా సఫిషియన్సీ అని ఇలా చాలా రకాలుగా మెయిన్స్లో అడుగుతూ ఉంటారు. కానీ వీటన్నిటికీ ఎవరైతే హోమ్ ప్రిపరేషన్ చేస్తున్నారో లేదా పెయిడ్ కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవుతున్నారో, ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళలేని పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. నార్మల్గా మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు మనకి ఒక ఫ్యాకల్టీ కావాలి. వీళ్ళు ఎవ్రీడే అప్డేట్ కానీ, కొత్త కంటెంట్ ఇవ్వడం కానీ చేస్తూ ఉన్నప్పుడు ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. బికాజ్ ఒక ఎగ్జామినర్కి ఎలాంటి క్వశ్చన్స్ని అడగాలి అనేది ఊహించుకొని కొత్త కొత్త కంటెంట్ తీసుకొస్తేనే మనకి ఆ ఫ్యాకల్టీ వల్ల మనకి యూజ్ ఉంటుందన్నమాట. నేను అన్ని డీటెయిల్గా చెప్తాను. సో మీరు ప్రిపరేషన్లో ఏం చేస్తారు అంటే బేసిక్స్ని ఒక టీచర్స్ పెట్టుకోండి. అంటే మీరు ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్లో వెళ్ళిన వాళ్ళు అయితే గనక, లేదా యూట్యూబ్లో మీరు ఎవరినైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళని మీరు ఫాలో అవ్వండి. వాళ్ళని నేను వదిలిపెట్టమని అనడం లేదు. కొంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, దే ఆర్ ద బెస్ట్ అని చెప్పడం నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో మీరు ఏ ఫ్యాకల్టీ అయితే మీకు అనుగుణంగా, మీ ఎక్స్ప్లెనేషన్కి తగ్గట్టుగా, మీ బుర్రకి తగ్గట్టుగా అర్థమవుతుందో వాళ్ళని కంటిన్యూ చేయండి. సో వాళ్ళతో ఏవైతే టాపిక్స్ అయితే చెప్తున్నారో సో వాళ్ళ ద్వారానే బేసిక్స్ క్లియర్ చేయండి. ఓకే, ఆ తర్వాత మీరు క్వాంట్లో ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ, పర్సంటేజ్ కానీ, ఫ్రాక్షన్ కానీ వీటన్నిటిని తెలుసుకొని, నేర్చుకొని, బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకొని ఉండాలన్నమాట. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ అనేటటువంటిది లేదా ఫొటోస్ అనేటటువంటివి నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఇచ్చుంటాను, ఒకసారి చూడండి. ఆ తర్వాత క్లాసెస్ వినడము, ప్రాక్టీస్ చేయడము, మనం మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం అనేటటువంటి ప్రిపరేషన్లో టైప్స్ ఆఫ్ లెవెల్స్ అనమాట. ఇది మెయిన్ ఇంటెన్షన్. ఓకే, అయితే వీళ్ళల్లో మనకి బెస్ట్ ఎవరున్నారు, అది హిందీలో ఉన్నారా, తెలుగులో ఉన్నారా, లేకపోతే ఎలా ఉన్నారు అనేది నేను చెప్తాను చూడండి. నార్మల్గా రీసెంట్గా అంటే దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచే తెలుగులో ప్రిపరేషన్ కానీ, తెలుగులో ఎగ్జామ్స్ కానీ, తెలుగులో మాక్ టెస్ట్ కానీ నడుస్తున్నాయి. IBPS తెలుగులో స్టార్ట్ చేసి ఒక 4-5 ఇయర్స్ అయింది. అంతకుముందు అంతా కూడా కంటెంట్ అంతా మనం ఎగ్జామ్ రాసేది ఓన్లీ ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్లో కంటెంట్ ఉన్నప్పుడు లైక్ మనం ఏదైతే ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తామో వాళ్ళు మాత్రం మనకి తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ మనకి ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో అదర్ దాన్ తెలుగు అన్నీ కూడా హిందీలో ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి.
నార్మల్‌గా మనం 10థ్ వరకు తెలుగు మీడియం చదువుకొని ఇంటర్మీడియేట్ డిగ్రీ అంతా ఇంగ్లీష్‌లో చదువుతున్నంత మాత్రాన కంప్లీట్ ఇంగ్లీషే ఉంటుందా? మనకి అర్థమయ్యే భాషలో గూడా ఉంటుంది కదా! సో, అలాగే మీరు హిందీలో క్లాసెస్ వింటున్నాము, అర్థం అవ్వదు అని ఆలోచన పెట్టుకొని మంచి మంచి కంటెంట్ ఉన్న ఫ్యాకల్టీస్‌ని మీరు మిస్ అవుతారు. సో, నేను చెప్తున్నాను చూడండి, ఆశీష్ అరోరా సార్, హర్షల్ అగర్వాల్, కౌశిక్ మోహంతి, వికాస్ సార్ అండ్ అరుణ్ సార్ వీళ్ళు యాజ్ పర్ నేను ఫాలో అవుతున్న టీచర్స్ అనమాట ఫర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో. నేను వీళ్ళకి సంబంధించిన పెయిడ్ కోర్స్ గురించి చెప్తాను, ఫ్రీ యూట్యూబ్ ఛానల్స్ గురించి చెప్తాను, టెలిగ్రామ్ ఛానల్స్ గురించి చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోలో మీకు క్లారిటీగా నోట్స్ అనేది కనిపించలేదు అని అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కమ్యూనిటీ ట్యాబ్లో డీటెయిల్గా ఎవ్రీథింగ్ పోస్ట్ చేస్తాను. ఓకే. ఆశీష్ అరోరా సార్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ నేమ్స్ అండి ఇవి. మీరు 100% వీటిని స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. ఈ ఛానల్స్‌ని ఫాలో అవ్వండి. ఒకసారి ఛానల్ విజిట్ చేసి లైవ్ క్లాసెస్ ఏం జరుగుతున్నాయి, ప్లేలిస్ట్‌లో ఎలాంటి కంటెంట్ ఉంది, డైలీ వీడియోస్ ఏమేం పోస్ట్ చేస్తున్నారు, ఏమేం కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన ఛానల్స్‌లో మీకు రానటువంటి టాపిక్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోండి. 100% అన్ని టాపిక్స్ లైక్ సింప్లికేషన్స్ కానీ, అప్రాక్సిమేషన్స్ దగ్గర నుంచి నెంబర్ సిరీసు, మెన్సురేషను, చాప్టర్స్ వైజ్‌గా అన్నీ వీళ్ళ దాంట్లో కవర్ అవుతూ ఉంటాయి. మీరు మీ సిట్యుయేషన్స్‌ని బట్టి మీరు ఆల్రెడీ బిగినర్‌గా ఉన్నారా? లేకపోతే మీరు ఇప్పుడు రిపీటరా? కొన్ని చాప్టర్స్ నేర్చుకొని ఉన్నారా? వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్ పద్ధతిని మీకు అర్థమైన దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. సో, ఆశీష్ అరోరా సార్‌కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి స్టడీఫైడ్ యూట్యూబ్ ఛానల్. హర్షల్ అగర్వాల్ లెర్నింగ్ క్యాప్సిల్స్, కౌశిక్ మోహంతి వచ్చేసి సార్కి సంబంధించిన కెరీర్ డిఫైండర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్. వికాస్ సార్కి సంబంధించిన ద బ్యాంకింగ్ బ్రెయిన్, ఇది రీసెంట్గా ట్రెండ్ అవుతుందన్నమాట. అండ్ అరుణ్ సార్కి సంబంధించి మ్యాథ్స్ బై అరుణ్ సార్కి ఇవి యూట్యూబ్ ఛానల్ నేమ్స్. వీళ్ళల్లో పెయిడ్ కోర్సులు తీసుకునే వాళ్ళు ఉన్నారు అండ్ అలాగే ఫ్రీ కంటెంట్ అందించే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైతే హోమ్ ప్రిపరేషన్ చేస్తున్నారు, నాకు ఒక బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక కంటెంట్ ఇంత అమౌంట్ తోటి, ఇంత ఫిక్స్డ్ అమౌంట్ తోటి నాకు ఎవరైతే తీసుకోవాలి, పెయిడ్ కోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు వీళ్ళ యొక్క ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఛానల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్స్ అంటే పెయిడ్ కోర్స్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు ఆ పెయిడ్ కోర్స్ డీటెయిల్స్ ఓపెన్ చేసినప్పుడు వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసే పెయిడ్ కోర్సెస్ దానికి సంబంధించిన ప్రైజెస్ని మీరు బేస్ చేసుకొని పర్చేస్ చేసుకోవాలా లేదా అనేది మీ ఇష్టం. వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీరు యూట్యూబ్లో వాళ్ళ క్లాసెస్ వినండి. వాళ్ళ క్లాసెస్ వింటున్నప్పుడు వాళ్ళు ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు, ఎంత కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకుని ఫాలో అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ వీళ్ళకి సంబంధించిన ఫ్రీ యూట్యూబ్ క్లాసెస్ అనమాట. సో, నేను చెప్పినట్టు స్టడీఫైడ్ యూట్యూబ్ ఛానల్, లెర్నింగ్ క్యాప్సిల్స్, కెరీర్ డిఫైండర్, ద బ్యాంకింగ్ బ్రెయిన్. అండ్ అలాగే మీకు తెలుగులో కావాలి అంటే నేను బిగినర్గా ఉన్నప్పుడు నాకు హిందీ కంటెంట్ తెలియకముందు, మీన్స్ ఎక్కువగా సోర్స్ అనేది తెలియకముందు నేను ఫాలో అయింది శ్రీధర్ సిసి ఛానల్. ఎందుకు అంటే తెలుగులో లైక్ ఫస్ట్ బిగినర్గా ఉన్నప్పుడు నేను మెయిన్స్ క్లాసెస్ వినడం నేర్చుకుంటున్నాను అన్నప్పుడు నాకు కొంచెం మోటివేషన్ అవసరం ఉండే. ఆ టైంలో నేను శ్రీధర్ సిసి ఛానల్స్ ఎందుకు చూశాను అంటే మన భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు తప్పు ఒప్పులు మోటివేషన్ అంతా కూడా చెప్తూ ఉన్నప్పుడు అది కొంచెం బ్రెయిన్లో ఫిక్స్ అవుతుందన్నమాట. దాని గురించి నేను శ్రీధర్ సిసి ఛానల్స్ని విజిట్ చేసి విన్నాను. రెండో విషయం ఏంటి అంటే మనకి చాప్టర్ వైజ్గా రేషియోస్ కానీ, ఏజెస్ కానీ, పార్ట్నర్షిప్ కానీ నేను కొన్ని చాప్టర్స్నే కంటిన్యూషన్గా చదివేదాన్ని, కొన్ని చాప్టర్స్ అసలు నేర్చుకునేదాన్నే కాదు, వదిలిపెట్టేశాను. అలాంటివి నేర్చుకోవాలి అనుకున్నప్పుడు నాకు తెలుగులో ఎవరైనా చెప్తే బాగుండు, నేను నేర్చుకుంటాను అని నాకు ఫీలింగ్ వచ్చింది. ఈ శ్రీధర్ సిసి ఛానల్ విజిట్ చేసి నేను ఒక్కొక్క చాప్టర్ టైమ్ అండ్ వర్క్ కానీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ, పైప్స్ అండ్ సిస్టమ్స్ కానీ, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కానీ ఈ టాపిక్స్ అన్నీ వీళ్ళ ఛానల్ విజిట్ చేసి, వీళ్ళ ఛానల్లో యాక్చువల్లీ పెయిడ్ కంటెంట్ ఉంటుంది, బట్ యూట్యూబ్లో ఓన్లీ ఒక 1.5 hour కానీ 2 hours కానీ 45 minutes కానీ ఫ్రీ కంటెంట్ ఉంటుంది ఫ్రమ్ బేసిక్స్ నుంచి. సో కంప్లీట్ కోర్స్లో ఒక 25% యూట్యూబ్లో వదిలిపెట్టి రిమైనింగ్ కంటెంట్ అంతా పెయిడ్లో ఉంచుకున్నారు. నేను అసలు ఫ్రీగా ఎంతవరకు ఉండింది చాప్టర్ బేసిక్స్ నుంచి అని నేను చాప్టర్స్ వైజ్గా సింగిల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో రేషియోస్, ఏజెస్, పార్ట్నర్షిప్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడు, పర్ముటేషన్స్, ప్రాబబిలిటీ, ఇవన్నీ కూడా బేసిక్స్ నుంచి నాకు అర్థమయ్యి నేను నేర్చుకుంది ఓన్లీ శ్రీధర్ సిసి ఛానల్. వీళ్ళ దాంట్లో
ఈ ప్లేలిస్ట్లో ఉంటాయన్నమాట. ఒకసారి విజిట్ చేసి చూడండి. ఒక టాపిక్ మీద, ఒక సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ వచ్చిన తర్వాత అదే టాపిక్ మీద నేను మళ్ళీ హిందీ ఛానల్స్ పైన ఏవైతే చెప్పానో ఈ ఛానల్స్ ప్రతి ఒక్క ఛానల్స్ ఓపెన్ చేసి ఆ టాపిక్ సంబంధించిన మళ్ళీ క్లాసెస్ వినేదాన్ని. లైక్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కానీ, ఒక్కొక్కళ్ళు సాల్వ్ చేసే పద్ధతి చెప్పడం కానీ, షార్ట్ కట్స్ కానీ అన్నీ కూడా నేర్చుకున్నానన్నమాట. తెలుగులో ఎవరైతే మీకు చాప్టర్స్ వైజ్గా కావాలి అనుకుంటున్నప్పుడు, తెలుగు కావాలనుకున్నప్పుడు ఒకసారి వీళ్ళ ఛానల్ ఓపెన్ చేయండి. లేదు అంటే యూట్యూబ్లో పలానా టాపిక్ అని కొట్టేసి బై ద శ్రీధర్ సిసి అని కొట్టి ఒకసారి చూడండి. మీరు అది వినడానికి ట్రై చేయండి. కంప్లీట్ కోర్స్ అంతా యూట్యూబ్లో ఉంది అని నేను చెప్పను, బట్ బేసిక్స్ సంబంధించిన క్లాసెస్ అయితే వీళ్ళ ఛానల్లో ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ వీళ్ళకి సంబంధించిన పెయిడ్ కోర్సెస్ ఏమున్నాయి అంటే, ఇక్కడ నేను చెప్పిన ప్రతి ఒక్క టీచర్కి ఒక పెయిడ్ కోర్స్ ఉందండి. ఆశీష్ అరోరా సార్కి సంబంధించి ఎస్ ఆఫీసర్ అనే ఒక అప్లికేషన్. మీకు వెబ్సైట్స్ అనేవి అర్థం కాకపోయినా, తెలియకపోయినా ఏవైతే టీచర్స్ గురించి చెప్పానో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో వాళ్ళకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కానీ, పెయిడ్ కోర్స్ కానీ అన్ని డీటెయిల్స్ వాళ్ళ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు వాటిని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. సో ఆశీష్ అరోరా సార్కి సంబంధించిన పెయిడ్ కోర్స్ వచ్చేసి ఎస్ ఆఫీసర్, అండ్ హర్షల్ అగర్వాల్ సార్కి సంబంధించిన పెయిడ్ కోర్స్ వచ్చేసి ది లెర్నింగ్ నీతి. కౌశిక్ మోహంతి సార్ వచ్చేసి కెరీర్ డిఫైండర్ .coin అని వీళ్ళకి సంబంధించిన పెయిడ్ కోర్సెస్ అనమాట. అండ్ రీసెంట్గా ద బ్యాంకింగ్ బ్రెయిన్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉండింది. ఇదే ఛానల్ ఇదే నేమ్తో ఒక టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏవైతే ప్రజెంటు వీళ్ళ యొక్క ఛానల్లో 100 days 100 మెయిన్స్ డిఐ అని ఒక కోర్స్ నడుస్తోంది. ఐ థింక్ ఎవ్రీడే మెయిన్స్కి సంబంధించిన క్లాసెస్ 2 daysకి ఒకసారి కానీ డైలీ కానీ జరుగుతున్నాయి. ఏదైతే క్లాసెస్ చెప్తున్నారో వాళ్ళకి సంబంధించిన మెయిన్స్ పీడిఎఫ్ వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. సో ఆ పీడిఎఫ్ని మీరు క్లాస్ వినొచ్చు. లేదు అంటే మీరే ముందుగా ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసేసి ఆ మెయిన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏది ద బ్యాంకింగ్ బ్రెయిన్స్ అనే ఒక ఛానల్ గురించి అనమాట. సో ప్రతిదీ కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేయండి. నేను కావాలంటే ఈ వీడియోలో నేను ఓవరాల్ లుక్ అనేది చూపిస్తాను. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి సంబంధించిన ఛానల్స్లో ఓన్లీ యూట్యూబ్ క్లాసెస్ ఎక్కువగా ఉంటాయి తప్ప ప్రాక్టీస్ చేసుకోవడానికి క్విజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ నేనేం చెప్తున్నానంటే, మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నప్పుడు గైడ్లీ అనే ఒక వెబ్సైట్ని మీరు విజిట్ చేయండి. ఇదేమి అంటే నా పర్సనల్గా సంబంధించింది అనమాట గైడ్లీ. మీరు 1 year ప్యాకేజ్ మాక్ టెస్ట్లు వచ్చేసి తక్కువ ప్రైజెస్లో ఉంటాయి. అండ్ అలాగే ఒక పీడిఎఫ్ కోర్స్ అనేటటువంటిది మీరు పెయిడ్ తీసుకొని 1 year పాటు ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఒక టైం టేబుల్ లాగా ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే గైడ్లీకి సంబంధించిన బండిల్ పీడిఎఫ్ ఉంటుంది. అది కూడా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ప్రైజెస్ బట్టి మీరు 3 months 6 months 1 year అనేది తీసుకోవచ్చు అనమాట కాంబో ప్యాక్. అలాగే పెయిడ్ కంటెంట్కి సంబంధించి స్మార్ట్ క్రీడాలో క్విజెస్ ప్రాక్టీస్ లైక్ అన్నీ కూడా జీకే కానీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, రీజనింగ్కి సంబంధించింది కానీ, కరెంట్ అఫైర్స్కి కానీ, క్విజెస్ కానీ, టాపిక్ టెస్ట్లు కానీ అన్నీ కూడా స్మార్ట్ క్రీడాకి సంబంధించిన పెయిడ్ కోర్సెస్ అయితే ఉంటాయి. వీళ్ళ దాంట్లో నాకు తెలిసి ఏది ఫ్రీ కంటెంట్ అయితే లేదు. నెక్స్ట్ పీడిఎఫ్స్ టెలిగ్రామ్ ఛానల్స్ గురించి నేను చెప్తాను. అన్ని టెలిగ్రామ్ ఛానల్స్ అన్నీ కూడా మీరు ఏదైతే వీడియో చూస్తుంటారో వీడియో చూసిన తర్వాత ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ చేసి చూడండి. ప్రతి ఒక్క టెలిగ్రామ్ ఛానల్ నేమ్స్ అనేవి అందులో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా పోస్ట్ చేస్తాను అనమాట. నేను పర్టికులర్గా శ్రీధర్ సిసి ఛానల్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఏవైతే ఈ టాపిక్స్ అనేవి ఉన్నాయి కదా, ఏవైతే ఈ టాపిక్స్ ఉన్నాయో నేను ఇక్కడ టిక్ చేసుకున్న టాపిక్స్ అన్నీ నాకు ఇంతకు ముందు రావు. ఓన్లీ మెన్సురేషను, పార్ట్నర్షిప్ ఇవి మాత్రమే నేను రెగ్యులర్గా చేసేదాన్ని. నేను ఈ టిక్ చేసుకున్న చాప్టర్స్ అన్నీ కూడా బేసిక్స్ ఫ్రమ్ ద శ్రీధర్ సిసి ఛానల్స్లో తెలుగులో బేసిక్స్ ఎవ్వరికి రావు అన్నప్పుడు ఆ తెలుగు ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నేను హిందీ ఛానల్స్కి షిఫ్ట్ అయ్యాను. సో ఇక్కడ చూడండి, ఇది మిక్చర్ అండ్ అలిగేషన్ టాపిక్స్ కానీ, లేకపోతే రేషియోస్కి సంబంధించిన టాపిక్స్ కానీ, ఇవన్నీ బిగినర్గా నేను ఉన్నప్పుడు, అంటే నాకు సబ్జెక్ట్ బేసిక్స్ తెలియనప్పుడు శ్రీధర్ సిసికి సంబంధించి క్లాసెస్ విన్నా. ఆ తర్వాత మళ్ళీ పక్కనే ఆశీష్ అరోరా సార్ క్లాసెస్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఆయన చెప్పిన బేసిక్స్ అన్నీ మళ్ళీ బిగినింగ్ నుంచి క్లాస్ విన్నా. ఆ తర్వాత హర్షల్ అగర్వాల్ సార్ ఛానల్ ఓపెన్ చేసి మళ్ళీ అదే టాపిక్ మీద సంబంధించిన ఆయన ఎలా బేసిక్స్ చెప్పారు అనేది అన్నీ విన్నాను అనమాట. ఇలా నేను ఒక 3 లేదా 4 టీచర్స్ని ఫాలో అయ్యి
ఉన్నాయి. ఒక చాప్టర్కి సంబంధించిన కంప్లీట్గా నేనైతే నేర్చుకున్నాను. చూడండి, ఇది స్టడీఫైడ్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో చాలా ప్లేలిస్ట్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి విజిట్ చేసి డిఐస్ దగ్గర నుంచి ఆర్ఆర్బీ పీఓ అండ్ క్లర్క్ దగ్గర నుంచి ఎస్బీఐ క్లర్క్కి సంబంధించి ఐబీపీఎస్ క్లర్క్కి సంబంధించి సమ్ మెయిన్స్ క్లాసెస్ అన్ని ఆల్జీబ్రా, నెంబర్ సిస్టమ్స్, సింప్లికేషన్స్ అన్నీ కూడా సంబంధించి చాప్టర్ వైజ్గా అంటే ప్లేలిస్ట్లో ఉంటాయి. మీరు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ అనేది విజిట్ చేయండి. సో ఇది హర్షల్ అగర్వాల్ సార్కి సంబంధించి సార్ ఛానల్లో కూడా చాలా ప్లేలిస్ట్లు ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే నేను ఒక టెలిగ్రామ్ గురించి చెప్పాను కదా, ద బ్యాంకింగ్ బ్రెయిన్స్ అని. మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ ఛానల్ ఏదైతే ఓపెన్ చేస్తారో మీరు మీడియాలోకి వెళ్ళి ఇలా ఫైల్స్ సెక్షన్స్లోకి వెళ్ళండి. వాళ్ళు ఏదైతే ఛానల్ అంటే వాళ్ళు ఏదైతే క్లాసెస్ చెప్తారో వాళ్ళకి సంబంధించి అన్ని క్లాసెస్కి సంబంధించి పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. మీరు క్లాస్ వినకపోయినా ఇలాంటి పీడిఎఫ్స్ని సాల్వ్ చేయడం ద్వారా మీరు ఫ్రీ కంటెంట్గా కొంత పీడిఎఫ్స్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కూడా చాలా కంటెంట్ యూట్యూబ్లో ఎలా అయితే క్లాసెస్ ఫార్మాట్లో ఉన్నాయో టెలిగ్రామ్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలి అని కూడా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అన్ని అడిగిన ప్రశ్నలకి ఆన్సర్స్ 100% అయితే ఇస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎగ్జామ్స్ అనేవి చాలా దగ్గరలో ఉన్నాయి. ఏప్రిల్ మంత్ కూడా ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద మంత్ అయిపోయింది. రిమైనింగ్ హాఫ్ మంత్ ఉండింది. ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ చదవడం స్టార్ట్ చేయండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ ఫ్రమ్ ద బేసిక్స్ నేర్చుకోండి. అండ్ అలాగే డే 1 నుంచి కూడా మీకు ఎంత స్కోర్ వచ్చినా పర్వాలేదు డైలీ మాక్ టెస్ట్ ఇవ్వడం అనేది అటెంప్ట్ చేసుకోండి. దాని ద్వారా ఏమవుతుందంటే మనము 1 అవర్ కానీ 2.5 అవర్స్ కానీ కన్సిస్టెన్సీగా కూర్చొని ఓపిక్గా రాయడం అనేది అలవాటు అవుతుంది. దేన్ని కూడా సీరియస్గా తీసుకోకండి. మనము ఎవ్రీ ఇయర్ ఒక ఛాన్స్ మిస్ చేసుకునే కొద్దీ నేను కూడా మీలోనే ఉన్నాను. నాకేదో జాబ్ వచ్చేసి నేను ఏదో ఎక్స్ట్రాగా అయితే ఏం చెప్పట్లేదు. నేను మీతో పాటు కూర్చొని ప్రిపేర్ అవుతున్న దాన్నే నా మనసుకు అనిపించిన విషయాలే నేను మీకు చెప్తున్నాను. మనం అందరం ఒక్కొక్క ఇయర్ లేట్ చేస్తున్న కొద్దీ ఒక్కొక్క ఇయర్ చాలామంది కాంపిటీటర్గా మనకి కాంపిటీషన్ వస్తున్నారనమాట. సో ఇదే మనకి లాస్ట్ ఛాన్స్ అనుకుని ప్రిపేర్ అవుదాము. And all the very best.